ఈ రోజు నేను చెప్పాలనుకుంటుంది టీనేజ్ అమ్మాయిల్లో పీసీఓడితో ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది చెప్దాం అనుకుంటున్నాను. టీనేజ్ అమ్మాయిలు అంటే మెయిన్ గా ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే అమ్మాయిలు అంటే డాక్టర్ దగ్గరకు వచ్చి అదే మేడం మాకు సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి, మేము ఎంత డైట్ మెయింటైన్ చేస్తున్నా ఎక్సర్సైజెస్ చేస్తున్నా వెయిట్ మాత్రం తగ్గలేకపోతున్నాము, ఇంకా వెయిట్ పెరుగుతున్నాం కూడా అని వస్తున్నారు. ఈ పీసీఓడి అనేది ఎలాంటిదంటే మన బాడీలో ఉన్న ఎన్విరాన్మెంట్ అంటే హార్మోన్స్ కానీ మెటబాలిజం కానీ ఆ ఎన్విరాన్మెంట్ అంతా చేంజ్ అవుతుంది. బాడీలో ఉన్న ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుందంటే మన బాడీ వెయిట్ ని పెంచాలనే చూస్తుంది కానీ తగ్గించడంలో రెసిస్ట్ చేస్తుంది. అంటే మనం ఎంత ప్రయత్నించినా అది రెసిస్ట్ చేస్తుంది ఆ ఎన్విరాన్మెంట్. సో దీనికంటూ దెర్ ఇస్ నో పర్మనెంట్ క్యూర్ ఫర్ పీసీఓడి. బట్ మన ఈ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్స్ రాసిచ్చే టాబ్లెట్స్ ఎంత ముఖ్యమో అంతకంటే డైట్ అండ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ముఖ్యము. డైట్ గురించి చాలా వీడియోస్ అన్ని చూసింటారు. అంటే మిల్లెట్స్ తినాలి, ఫ్రూట్స్, వెజిటబుల్స్, క్యాలరీస్ తగ్గించుకోవాలి అండ్ జంక్ ఫుడ్ తినకూడదు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. బట్ నేను సింపుల్ గా ఒక చిన్న టిప్ చెప్తున్నాను. మన పెద్దవాళ్ళు అంటే ఒక 25-30 years బ్యాక్ మన యొక్క అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు మన అమ్మ వాళ్ళు ఏం తిన్నారో సో అదే మనం ఫాలో అవుతే సరిపోతుంది. ఎందుకంటే అప్పట్లో ప్లాస్టిక్ యూజ్ ఏమీ ఎక్కువ లేదు, నెక్స్ట్ ఈ జంక్ ఫుడ్ లేదు, నెక్స్ట్ పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ చాలా తక్కువ అప్పటి కాలంలో. సో జస్ట్ ఫాలో వాళ్ళు ఏ డైట్ తీసుకున్నారు, వాళ్ళు ఏ రకంగా మనకి వర్క్ చేశారు, అంటే ఎలా కష్టపడి పని చేసే వాళ్ళు, సో జస్ట్ ఫాలో దెమ్. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా పేరెంట్స్ కి పీసీఓడి వచ్చిన తర్వాత మనం డైట్ అండ్ ఎక్సర్సైజెస్ మేనేజ్మెంట్ కంటే చిన్నప్పటి నుంచి అంటే చైల్డ్హుడ్ నుంచే ఫ్రమ్ డే 1 ఆఫ్ దేర్ స్కూల్ నుంచే మనకి హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసామంటే ఇట్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద లైఫ్. అండ్ యాక్చువల్లీ ఇట్ షుడ్ బికమ్ వే ఆఫ్ ద లైఫ్. మన యొక్క జీవిత విధానమే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. సో ఆల్ ద పేరెంట్స్ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్ విత్ హెల్దీ ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. సో మాక్సిమం చాలా వరకు పీసీఓని అవాయిడ్ చేసుకోవచ్చు దీని ద్వారా. నమస్తే.